చంద్రబాబుకి ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రత్యేకమైన ఆహ్వానం లభించింది. ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రత్యేకంగా వస్తారన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు చంద్రబాబు యొక్క ప్రమాణ స్వీకారానికి మన ఎన్టీఆర్‌కి ప్రత్యేకమైన ఆహ్వానం లభించినట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు గెలుపుతో ఎంతో ఆనందించి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించినందుకు శుభాకాంక్షలంటూ తెలియజేశారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా తన మావయ్య కోసం విషస్‌ని అందించడంతో అటు తెలుగుదేశం అభిమానులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. ఎవరు రాజకీయాల్లో గెలిచినా శుభాకాంక్షలు తెలుపనటువంటి మన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కూటమి విజయం సాధించడంతో చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ బాబాయ్‌కి, పురంధరేశ్వరి అత్తకి, లోకేష్‌కి అలాగే భరత్‌కి కూడా శుభాకాంక్షలు అందించారు. మరి ఇంత భారీ విజయాన్ని సాధించినందుకు మరి నిజంగా చాలా సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా మరి చంద్రబాబు కూడా ఇప్పుడు ముందడుగు వేసి 9వ తేదీన విజయవాడకి సంబంధించిన అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. మరి ఆ సమయంలోనే ఉంటుందని మరి తెలియజేయగా అందరూ అయితే ఆశ్చర్యపోయారట. ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్‌కి స్వయంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి మరి పిలిచారు అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తారు. ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉంటుంది అని దాంట్లో మాత్రం భారీగా నమ్ముతున్నారనేది మాత్రం తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ లభించిన ఈ గౌరవంతో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆనందంగా ఉన్నారు.